ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, నా వందనములు. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము చదువుతున్నాను. అప్పుడు లూదియను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తొయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. లూదియా అను దైవ భక్తి గల స్త్రీ దేవుని వాక్యమును విని యేసుక్రీస్తుని హృదయములో చేర్చుకొని ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారు. దేవునిని అంగీకరించి దేవుని మాటలను విని దేవుని వాక్యము యందు లక్ష్యముంచిన లూదియా దేవునిని గౌరవించింది, దేవునిని మహిమపరిచింది. దేవుని సేవకులకు ఆతిథ్యమిచ్చి సేవకులను గౌరవించిన దైవ భక్తి గల స్త్రీ లూదియా. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.